ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచన భాగము. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే నీకు సమాధానము కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈనాడు చాలా కుటుంబాలలో మరి సమాధానం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి చాలా కుటుంబాల్లో ప్రియులారా, మరి భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, మరి కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేని పరిస్థితులు మరి చాలా కుటుంబాల్లో మరి చూస్తున్నాం. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం వింటున్నటువంటి నీ కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా ఒకవేళ సమాధానం లేదేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు సమాధానం లేకపోతే దేవుడు నీకు సమాధానం ఇస్తానని మాట్లాడుతున్నాడు. అయితే పిల్లరా, నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటంటే దేవునితో నువ్వు సహవాసము చేయాలి. ఒకవేళ పిల్లరా, దేవునితో నువ్వు సహవాసము చేసినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అయితే దేవునితో నువ్వు సహవాసము ఎలా చేయగలవు అనేది కూడా మనం ఆలోచన చేస్తే, దేవునితో మనం సహవాసం ఎలా చేయగలము అంటే దేవునితో మాట్లాడటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవుని వాక్యము చదువుట ద్వారా దేవునితో మనం సహవాసము చేయగలము. కనుక పిల్లరా, ఈ రోజు నుంచి ఒకవేళ నువ్వు కనుక దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తే, దేవునితో సహవాసం చేయటం ప్రారంభిస్తే, ప్రార్థన జీవితం కలిగి ఉంటూ నువ్వు ప్రారంభించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో మరి నీ జీవితంలో సమాధానం అనుగ్రహిస్తానని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీకు వందనాలు. ప్రభువా, మీతో సహవాసము చేసిన యెడల ప్రభువా మీరు ఆయా సమాధానం ఇస్తానని మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి, నిజమే. ఈరోజు ప్రభువా, ఈ దినాల్లోనైనా తండ్రి ఆయా ప్రభువా చాలా కుటుంబాల్లోనైనా తండ్రి సమాధానం లేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నైనా ఒకరి మధ్య ఒకరి సమాధానం లేక, నెమ్మది లేక, సఖ్యత లేక, సంతోషం లేక ప్రభువా కుమిలిపోతున్నటువంటి కుటుంబాలు చూస్తూ ఉన్నాం. అయితే ప్రభా, ఈ రోజునైనా తండ్రి వాక్య భాగం వింటున్నటువంటి అయా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరికైతే ప్రభా సమాధానం లేక అయా తండ్రి ఉంటున్నారో ప్రభా, అటు వారికి ప్రభా మీరు సమాధానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి, వారు ప్రభా మీతో సహవాసం చేసి అయా ప్రభా మీరు ఇచ్చేటువంటి సమాధానం వారు పొందుకోవడానికి ప్రభా మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.